ఇక తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుణ్ణి మనసారా వేడుకుంటూ సకల జనులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వివరించారు. ఏపీ ప్రజలు వరదలతో భీతిల్లుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తి ప్రపత్తులతో ఆనందదాయకంగా జరుపుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమని జనసేనాని విచారాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల వినాయక పందిళ్లను ఆడంబరంగా ఆర్భాటాలకు పోకుండా సాంప్రదాయబద్ధంగా పరిమితంగా చేసుకుని ఆ విధంగా మిగిలిన నిధులను వరద బాధితులను ఆదుకోవడానికి వినియోగించాలని మనవి చేశారు. మట్టి వినాయక ప్రతిమలనే పూజించండి అని ఎప్పట్లాగే ఇప్పుడు చెప్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. నీటిలో కరగని కృత్రిమ పదార్థాలతో రూపొందించిన ప్రతిమలను ప్రోత్సహించవద్దని పిలుపునిచ్చారు. మన భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలన్న సంకల్పాన్ని విమర్శించవద్దని సూచించారు. వరదలు, కరువు కాటకాలు లేని భవిష్యత్తును ప్రసాదించమని నమామితం వినాయకం అని ప్రార్థిస్తూ జనులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ తెలిపారు.